బ్రాకెట్లోని ఒక టర్మ్ ఇంకొక బ్రాకెట్లోని టర్మ్స్ మల్టిప్లై చేసినప్పుడు ముందు సైన్స్ మల్టిప్లై చేయాలి. 2 ప్లస్లు ఉండాలి కాబట్టి అన్ని ప్లస్లే వస్తాయి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3y స్క్వేర్ అంటే ప్లస్ 3x స్క్వేర్. 3 ముందు రాసుకో. 3x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ 3y అంటే 3x స్క్వేర్ y. 3x స్క్వేర్ 3x స్క్వేర్ y సరిపోయిందా? అంటే ఈ ఫస్ట్ టర్మ్ తీసుకొని బ్రాకెట్లోని అన్ని టర్మ్స్ కూడా మల్టిప్లై చేసినాం. నీకు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్ ఎక్కడ కనపడుతుందా? ఇది ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్డ్ మనం పనికి రాదు. మనకు కావాల్సింది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్. ఇది ఎక్స్ స్క్వేరే ఉంది అంటే వై స్క్వేరే లేదు కాబట్టి ఇది వేస్తే ఇది పనికి రాదు మనకు. ఇదో ఈడ ఉంది చూడండి 3x స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్ ఇదో ఈడ దొరుకుతాను. అది నెక్స్ట్ ఈడ 3x స్క్వేర్ వై స్క్వేర్ లేదు అంటే అది పనికి రావు. పోనీ నెక్స్ట్ మిగతా రిమైనింగ్ టర్మ్స్ ఉన్నాయా? ఈ రిమైనింగ్ టర్మ్స్ తీసుకొని మల్టిప్లై చేసినాం అనుకోండి, అసలు ఇక్కడ ఈడ ఎక్స్ అనేదే లేదు కాబట్టి ఇంకా నీకు అక్కడ ఎక్స్ స్క్వేర్ వైస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వచ్చే ఛాన్సే లేదు. ఏం సార్ ఇక్కడ ఎక్స్లు ఉంటే అంటే ఎక్స్లు యాడ్ ఉంటాయి లేవు కాబట్టి నీకు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వచ్చే టర్మ్ ఛాన్సే లేదు. కాబట్టి నెక్స్ట్ దీన్ని తీసుకో 2x. ఇక్కడ 2x మాత్రమే ఉంది. నీకు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రావాలి. ఇక్కడ ఉండేదన్నీ వైలే అంటే కంపల్సరీ నీకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటేనే నీకు అక్కడ ఏదైనా వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ లేవు కాబట్టి ఈ టర్మ్స్ 2 తీసుకొని మల్టిప్లై చేసినా నీకు అన్నిటినీ ఈ టర్మ్ చేత ఈ టర్మ్స్ అన్నిటినీ నీకు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రాదు. దీన్ని తీసుకొని మల్టిప్లై చేసినా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ ఇంకా రావు. కాబట్టి నువ్వు ఇంకా నీకు వచ్చేది ఏది? ఈ ఫస్ట్ టర్మ్ తీసుకొని మల్టిప్లై చేస్తేనే అంటే ఇది ఒక్కటే. అంటే నువ్వు ఏం రాయొచ్చు అంటే నువ్వు అదంతా కూడా అవసరం లేదు. నీకు ఆన్సర్ 3 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ 3. ఏం రాయొచ్చు అంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ ద టర్మ్ having x square y square, the term having x square y square in the expansion of దేంట్లో ఈ ఎక్స్పాన్షన్ లోనే కదా అడిగింది. ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ x plus 1 whole square into y plus 1 whole cubed.